విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రెండవ పర్యాయం బాధ్యతలు స్వీకరించిన నాడు తనను కలిసిన అఖిల భారత సర్వీస్ అధికారులతో జరిపిన క్లుప్త సమావేశంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై సున్నితంగా స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా పలువురు నిబద్ధత కలవారి సమర్థతను, నిజాయితీని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ పాలన సాగిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల నాటి ఆయన స్మార్ట్ పాలన, సింపుల్ మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గురించి తెలిసిన కొందరికి మాత్రమే ఆయన సద్విమర్శలు సులభంగా అర్థమవుతాయి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 9 సంవత్సరాలు ఫ్యాకల్టీ సభ్యుడిగా, అదనపు డైరెక్టర్గా పనిచేసిన నాకు సరిగ్గా అదే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి స్మార్ట్ పాలనను, దాని పట్ల ఆయనకు ఉండే అసాధారణమైన ఆసక్తిని, విషయ సామర్థ్యాన్ని, నిబద్ధతను సమీపంగా పరిశీలించే అవకాశం కలిగింది. అప్పటి ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్, అదనపు డైరెక్టర్ జనరల్ ఉర్మిళా సుబ్బారావు తదితర అధికారుల తోడ్పాటుతో, తనదైన దార్శనికతతో అనాథగా ఉన్న ఐఓఏను మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మరణానంతరం డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చి ప్రపంచ మానవ అభివృద్ధి శిక్షణ కేంద్రాలలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థీకృత శిక్షణ, తద్వారా వారి పనితీరు, సామర్థ్యం పెంపుదలకు సంబంధించి జాతీయ శిక్షణ విధానం, నేషనల్ ట్రైనింగ్ పాలసీ ఎన్టీపీ మార్గదర్శకాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు విలువైన సమయాన్ని కేటాయించారు. ఒకసారి నేను, ఏడీజీ ఉర్మిళా సుబ్బారావు 1996 సంవత్సరాంతంలో ఇన్స్టిట్యూట్ సందర్శనకు వచ్చిన ఓడీఏ ప్రతినిధి వర్గంతో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఆయన ముఖ్యమైన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఐఓఏను సుపరిపాలన కేంద్రంగా, తత్సంబంధమైన జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను గుర్తించే సంస్థగా అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చమని అడిగారు. ప్రతినిధి వర్గం సూచనప్రాయంగా అంగీకరించి తక్షణ ప్రతిపాదనలు ఇవ్వమని కోరారు. ఉర్మిళా సుబ్బారావు ప్రారంభ ప్రతిపాదనను తయారు చేశారు. ఆ ప్రాథమిక ప్రతిపాదన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు, సలహాలతో మార్పులు, చేర్పులు జరిగి 2001లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు దారితీసింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ విశాలమైన ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంక్ సంయుక్త ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకున్న భవన సముదాయాన్ని నాటి బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రారంభించి క్యాంపస్ ఆవరణలో చాలా సమయం గడిపి చంద్రబాబు నాయుడుతో ఇన్స్టిట్యూట్ అతిథి గృహంలో కాసేపు ద్వైపాక్షిక సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడుతో నేను, ఏడీజీ ఉర్మిళా సుబ్బారావు జరిపిన మరో సమావేశంలో ఏడీజీ సూచనను సూత్రప్రాయంగా ఆయన అంగీకరించారు. ఉన్నతోద్యోగుల నుంచి జూనియర్ అసిస్టెంట్ల దాకా ఉన్న సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరి శిక్షణ అవసరాల విశ్లేషణ కోసం ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్ షీట్ల ద్వారా విషయ సేకరణ జరిపి జాతీయ శిక్షణ విధానానికి అనుగుణంగా ట్రైనింగ్ ఫర్ ఆల్ అమలు చేయాలని నిర్ణయించారు. అలా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవతో రూపుదిద్దుకున్న ఓఎంఆర్ ఫార్మాట్ ఆధారిత శిక్షణ అవసరాల విశ్లేషణ అనతి కాలంలో బృహత్తరమైన స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్కు మార్గం సుగమం చేసింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ను ఒక విశిష్టమైన కెపాసిటీ, క్యాపబిలిటీ బిల్డింగ్ అభివృద్ధి సంస్థగా మార్చివేసింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కనీసం 60 గంటల శిక్షణను అందించే సామర్థ్యాలను సమకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ మానవ వనరుల అవసరాలను తీర్చడానికి మానవ వనరులను అభివృద్ధి చేసే బాధ్యతను డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్కు అప్పగించారు. ఇన్స్టిట్యూట్ శిక్షణ గదులు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 3 అంతస్తుల బిల్డింగ్ కాంప్లెక్స్ విస్తరణ, ప్రపంచ స్థాయి ఆడిటోరియం, అతిథి గృహాలు, హాస్టల్ సదుపాయాలు, మైక్రోసాఫ్ట్ ఐటీ అకాడమీ లాంటి సౌకర్యాల కల్పన చేసి సంస్థను స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్థాయికి తెచ్చారు. అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు, డీజీ పీవీఆర్కే ప్రసాద్, ఏడీజీ ఉర్మిళా సుబ్బారావుల ముద్ర ఆ సంస్థ మీద స్పష్టంగా కనిపిస్తుంది. స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ ప్రారంభించిన తొలినాళ్లలో దానిని శాస్త్రీయంగా అమలుపరచడానికి శిక్షణ నైపుణ్యం, ఉన్నత స్థాయి శ్రేణి అర్హతలున్న ఒక ప్రధాన శిక్షకుని కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ ప్రయత్నాలు చేసింది. అప్పట్లో బ్రిటన్ థేమ్స్ వ్యాలీ యూనివర్సిటీలో శిక్షణ పొంది అలాంటి అర్హతలు కలిగి ఉన్నవారు భారతదేశం మొత్తంలో కేవలం 8 మంది మాస్టర్ ట్రైనర్లు మాత్రమే ఉండేవారు. వారందరిలో ఇండియన్ నావల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సర్వీస్లో సీనియర్ స్థాయి ఉద్యోగిగా అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక
శిక్షణా సంస్థ ఐఎస్టీఎంలో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న టాప్ ర్యాంకర్ మాస్టర్ ట్రైనర్ ఎంపీ సేతి సేవలను ఎంసీఆర్హెచ్ఆర్డీ ఉపయోగించుకోవడానికి డీజీ పీవీఆర్కే ప్రసాద్ ప్రతిపాదనలను పంపించారు. ఆ ప్రతిపాదన సాఫల్యం కావడంలో జాప్యం కలిగితే పీవీఆర్కే అభ్యర్థన మేరకు నాటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్తో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఇన్స్టిట్యూట్లో సీనియర్ స్థాయిలో ఆయన చేరిక ఇన్స్టిట్యూట్ శిక్షణ సామర్థ్యతను ఆకాశమే హద్దుగా చేసింది. ఉద్యోగుల శిక్షణను ప్రాధాన్యత అంశంగా గుర్తించిన చంద్రబాబు నాయుడు అది సఫలం కావడానికి వివిధ శాఖాధిపతుల సీనియర్ ఐఏఎస్ అధికారుల నిబద్ధతను కాంక్షిస్తూ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు నేను సేతి ఉమ్మడిగా డిజైన్ చేసినదే 3 రోజుల వర్క్షాప్ మాడ్యూల్ ఓరియంటేషన్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్. సీఎం చంద్రబాబు నాయుడు డీజీ పీవీఆర్కే ప్రసాద్ కనుసన్నలలో నిర్వహించిన 15 నుంచి 16 వర్క్షాప్లకు సుమారు 200 ఐఏఎస్, ఐపీఎస్, నాన్ క్యాడర్ అధికారులు హాజరయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేనేజ్మెంట్ నిపుణుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కోయంబత్తూర్ కృష్ణారావు ప్రహ్లాద్ అప్పట్లో డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ ను సందర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఐటీ రంగ అభివృద్ధిని, ప్రోత్సాహకాలను, పరిపాలనలో టెక్నాలజీ, ఈ గవర్నెన్స్ వినియోగాన్ని, ప్రజాసేవలను మెరుగుపరచడాన్ని, ఆర్థిక అభివృద్ధితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడాన్ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు అదే విధానాన్ని మరింత వేగవంతం చేస్తూ 25 సంవత్సరాల క్రితం ఆయన చొరవతో రూపుదిద్దుకున్న సంస్కరణలను వర్తమాన అవసరాలకు అనుగుణంగా పునః పరిశీలించి అమలు చేస్తే మంచిదేమో.